మనం హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు ఏం చెప్తారంటే మన పేరెంట్స్ కి మీ అబ్బాయి చదువుకుంటున్నప్పుడే డబ్బులు సంపాదించుకోవచ్చు, పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తారు కదా. అది ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలో చెప్తున్నట్లు హాఫ్ డే మాత్రమే కాలేజ్ ఉంటుంది కదా. ఆ హాఫ్ డే లో ఏం చేయొచ్చు అంటే ఓడిసి గైస్. ఓడిసి అంటే అవుట్డోర్ క్యాటరింగ్ అనమాట, అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీస్ అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మన కాలేజ్ అయిపోయిన తర్వాత ఫర్ సపోజ్ మార్నింగ్ కాలేజ్ అయిపోయింది అనుకోండి, ఆఫ్టర్నూన్ మనం ఎట్టో ఖాళీగానే ఉంటాం కాబట్టి మనకు ఉండేది హాఫ్ డే మాత్రమే కాబట్టి కాలేజ్ వచ్చేసి ఆ హాఫ్ డే మనకి ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ మార్నింగ్ కాలేజ్ అయిపోయింది అనుకోండి, ఆఫ్టర్నూన్ వచ్చేసి ఖాళీనే, నాకు కాలేజ్ ఉండదు కాబట్టి సో నేను ఓడిసికి వెళ్తాను అనమాట. ఈ ఓడిసి అంటే ఏంటంటే అవుట్డోర్ క్యాటరింగ్ అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే 5 స్టార్ హోటల్స్ ఉంటాయి కదా, 5 స్టార్ హోటల్స్ లో ఫర్ సపోజ్ నేను వెళ్ళినప్పుడైతే యష్ వాళ్ళ హీరో యష్ ఉన్నాడు కదా, యష్ వాళ్ళ సిస్టర్స్ ఎవరిదో ఎమ్మెల్యే వాళ్ళ కూతుర్ది మ్యారేజ్ ఉందనమాట. సో వాళ్ళు వచ్చేసి బ్యాంక్వెట్ లో జరుగుతాయి అనమాట. ఇవి 5 స్టార్ హోటల్లో బ్యాంక్వెట్ లో ఇలాంటి ఈవెంట్స్ అన్ని జరుగుతాయి అనమాట. సో పెళ్లికి కానివ్వండి, వెడ్డింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి. లైక్ సర్వ్ చేసేదానికి కానివ్వండి, లేదంటే లైవ్ కౌంటర్లు ఉండేదానికి కానివ్వండి, క్లియరెన్స్ చేసేదానికి కానివ్వండి, వీటికి అన్నిటికీ ఫర్ సపోజ్ ఏదైనా సెటప్ చేసేదానికి కానివ్వండి, ఇలా వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి. అంటే వాళ్ళకి అంత స్టాఫ్ ఉండరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఈవెంట్స్ టైంలో మాత్రమే, ఏమైనా పెళ్లిళ్ళు అంటే వెడ్డింగ్స్ టైంలో కానివ్వండి, లేదంటే ఈవెంట్స్ టైంలో కానివ్వండి, ఏదైనా మీటింగ్స్ టైంలో కానివ్వండి, వాళ్ళకి ఏదన్నా అవసరం అయినప్పుడు ఈ ఓడిసిని పిలుచుకుంటారు అనమాట. లైక్ అంటే కాలేజెస్ నుంచి ఈ హోటల్ కి కాలేజెస్ కి టైఅప్ అయి ఉంటారు అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుంది. సో వీళ్ళు స్టూడెంట్స్ పంపిస్తారు అనమాట. మన కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ పంపిస్తారు. ఈ స్టూడెంట్స్ పంపిస్తారు ఎందుకు, వాళ్ళ యొక్క ఆపరేషన్స్ లో హెల్ప్ అవ్వడానికి మనల్ని పంపిస్తారు అనమాట. మనం వెళ్ళి అక్కడ 9 hours పని చేయాలన్నమాట. సపోజ్ నాది మార్నింగ్ కాలేజ్ అయిపోయింది, నేను ఆఫ్టర్నూన్ ఖాళీయే. సో నేను 3 నుంచి వెళ్తాను అనమాట. 3 నుంచి మళ్ళీ నైట్ 12 వరకు పని చేసి దాని తర్వాత మళ్ళా పొద్దున్నే కాలేజీకి వెళ్తా. సో అదనమాట ఇలా అయితే ఉంటుంది ఈ ఓడిసి అయితే. మనం ఓడిసి వెళ్ళినందుకు వీళ్ళైతే ఆల్మోస్ట్ ఒక ఎంత ఇస్తారంటే 500 కానివ్వండి, 600 కానివ్వండి, అలా అయితే ఇస్తారనమాట ఈ ఓడిసి అయితే చేసేందుకు. సో ఇలా మనం రోజు ఓడిసి చేసుకొని సో డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట. మన రూమ్ రెంట్కి కానివ్వండి, అలాగే ఏదైనా డైలీ ఖర్చులకు కానివ్వండి, ఇలా అయితే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. మనకు ఈ స్కామ్ గురించే మన జాయినింగ్ టైంలో చెప్తారనమాట మన కాలేజ్ వాళ్ళు మన పేరెంట్స్ కి, మీ అబ్బాయి చదువుకుంటున్నప్పుడు డబ్బులు సంపాదించుకోవచ్చు ఇవన్నీ చెప్తారనమాట. కాకపోతే రియాలిటీ ఏంటంటే ఓడిసి ప్రతిరోజు చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మనం అక్కడ 9 hours 10 hours చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలంటే కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది. బట్ కానీ ఏంటంటే మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈజీగా దీన్ని హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అనమాట ఈ ఓడిసి అనేది. సో పెద్ద సమస్య ఉండదు. ఇదే కాకుండా పార్ట్ టైం జాబ్ కూడా ఉంటుంది అనమాట. ఈ ఓడిసే కాదు, పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు మనం. పార్ట్ టైం జాబ్ అంటే రోజు మనకు 6 hours అలా ఉంటుంది అనమాట. మనం రెస్టారెంట్ లో ఒక 6 hours రోజు పని చేసి వస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ పార్ట్ టైం జాబ్. ఓడిసికి పార్ట్ టైం జాబ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓడిసి అనేది వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే పిలుచుకుంటారు. పార్ట్ టైం జాబ్ అనేది ఆడ పని ఉన్నా లేకపోయినా నువ్వు రోజు పార్ట్ టైం జాబ్ గా వెళ్ళి చేసుకుని రావాలన్నమాట. ఇదన్నమాట ఓడిసి సంబంధించి. హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యేటప్పుడు ఇదే మనకు చెప్పేది. ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ కాలేజెస్ వాళ్ళు ఇది చెప్తారనమాట, మీ అబ్బాయి చదువుకునే టైంలో డబ్బులు సంపాదించుకోవచ్చు అని. ఇదేనమాట ఓడిసి. 9 గంటలు పని చేసుకొని తెచ్చుకోవాలన్నమాట. అది ఇలా అయితే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఇదన్నమాట ఓడిసి సంబంధించి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.